ప్రతి గొప్ప వ్యక్తి కథ ఒకసారి పేదరికం దగ్గరనుంచే మొదలవుతుంది కాని అందరూ అక్కడే ఆగిపోరు. ఈ కథ ఒక సాధారణ అబ్బాయి అసాధారణంగా మారిన ప్రయాణం. రవి ఒక పేద కుటుంబంలో పుట్టాడు. నాన్న రోజువారీ కూలి, అమ్మ ఇంటిపని. పొద్దున తిండి ఉంటుందో లేదో కూడా తెలియని జీవితం. అమ్మా, నేను కూడా ఒకరోజు పెద్దమనిషి అవుతానా? డబ్బు కాదురా, మనిషి గొప్పగా అవ్వాలి. పిల్లలు అతని బట్టలు చూసి నవ్వేవారు. టీచర్ కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. కాని రవి మాత్రం ఒకటి నిర్ణయించుకున్నాడు. నా పరిస్థితి నా భవిష్యత్తు కాదు. ఒకరోజు నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. ఇంట్లో ఆదాయం శూన్యం. అమ్మా, ఇప్పుడు మనమేం చెయ్యాలి? నువ్వు చదువురా, అదే మన ఆశ. పగలు టీ షాపులో పని, రాత్రి చదువు. నిద్రకన్నా కలలే ఎక్కువ. ప్రతిరోజూ చేతుల్లో కష్టాలు, కళ్లల్లో ఆశలు. మొదటి పెద్ద పరీక్షలో ఫెయిల్. అమ్మ కన్నీళ్ళు. రవి మనసు విరిగింది. అమ్మా, నేను పనికిరానివాణ్ణి. ఫెయిల్ అవడం కాదురా, ఆగిపోవడమే ఓటమి. అక్కడే అతనికి ఒక మాట తాకింది. నీ పరిస్థితిని కాదు, నీ నిర్ణయాన్ని మార్చు. అది అతని జీవితాన్ని మార్చింది. రోజుకు 18 గంటల కష్టం. ఎటువంటి సెలవు లేదు, ఎటువంటి ఫిర్యాదు లేదు. ఎందుకంటే అతనికి ఓడిపోవడానికి టైం లేదు. ఒకరోజు రవి పేరు పిలిచారు. అతను సెలెక్ట్ అయ్యాడు. అతని మొదటి జీతం అమ్మ చేతిలో పెట్టాడు. నీవల్ల నాకు జీవితం దొరికిందిరా. రవి ధనవంతుడయ్యాడు. కాని గర్వంగా కాదు, పేదవాళ్లకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతను ఆ పేదరికం నుంచి వచ్చాడు. నేను పేదగా పుట్టాను, కాని పేదగా చనిపోవాలని నిర్ణయించుకోలేదు. నా జీవితం నాకు నేర్పింది ఒకటే: పరిస్థితులు మనల్ని కాదు, మన నిర్ణయాలే మనల్ని మార్చుతాయి. పేదరికం శాపం కాదు, ఆగిపోవడమే శాపం. డబ్బు లేకపోవడం ఓటమి కాదు, ఆశ లేకపోవడమే ఓటమి. మీరు ఎక్కడ మొదలుపెట్టారో కాదు, మీరు ఎక్కడ ముగించాలనుకుంటున్నారో ముఖ్యం. మీ కథ ఇంకా ముగియలేదు. కష్టం శాశ్వతం కాదు, కలశక్తి పెద్దది. ఓపికే అసలైన సంపద. మనిషి తాను నమ్మితే ఏదైనా సాధ్యం.